నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, చిరంజీవి గారి సినిమా నయనతార గారి హీరోయిన్గా రూపొందబోతుంది. 157 సినిమా అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి టైటిల్ అంటూ ఏం డిసైడ్ అవ్వలేదు, కానీ కొన్ని మనకి వినిపిస్తున్నాయి. మనశంకర్ వరప్రసాద్ అని, లేదా సంక్రాంతి అల్లుళ్ళని, ఇలా ఎన్నో సినిమాలు అయితే వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమా టైటిల్స్ అని పక్కన పెడితే ఈ సినిమా మాత్రం చిరంజీవి గారికి ఒక స్పెషల్ కాబోతుందా అంటే అవుననే వినిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇంత ఫాస్ట్గా ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు ఎప్పటి నుంచి అంటుంటారు, దాదాపు సినిమా షూటింగ్ అనేది చాలా త్వరగా షూట్ కంప్లీట్ కావాలని గతంలో సర్లేరు మీకు ఎవరు వేదిక మీద కూడా చెప్పారు. 90 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోండి. సో చిరంజీవి గారి టార్గెట్ కంప్లీట్ అవుతుందనే అనిపిస్తుంది. అదే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ కూడా ఒక సాంగ్ చిత్రీకరణ వస్తుంది. ఏంటి ఆ విశేషాలు అంటే ఏం చెప్తారు? అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో చిరంజీవి గారు బాగా నమ్మకం పెట్టుకున్న సినిమా ఇది. ఎందుకంటే ఆయనకు ఒక మంచి హిట్ కూడా కావాలి ఈ టైంలో. అందుకనే ఆయన విశ్వంబర సినిమా విషయం కొంత సైడ్ ట్రాక్ పట్టేసినా కానీ ఇప్పుడు అసలు ఆ సినిమా ముందు వస్తుందా ఈ సినిమా ముందు వస్తుందా అనే పరిస్థితులు అట్లా వచ్చినాయి. చాలా ఫాస్ట్గా 3 షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక విశేషంగా చెప్పాల్సి వస్తుంది. మొన్ననే 16వ తారీఖుని షెడ్యూల్ స్టార్ట్ అయ్యి 23 వరకు ఈ 3వ షెడ్యూల్ అలెప్పిలో కేరళలో. ఇది పాట చిత్రీకరణ నయనతార మీద చిరంజీవి గారి మీద పాట చిత్రీకరణ జరుగుతుందట. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ. చాలా బాలకృష్ణ గారి సినిమాలు కూడా అద్భుతమైన కొరియోగ్రఫీ చేసాడైనా. మంచి స్పార్క్ ఉన్న కొరియోగ్రాఫర్ అని చెప్పాలి. బీమ్స్ మ్యూజిక్. ఈ పాట అంటే చిరంజీవి గారి బర్త్డేకి ఏమైనా అప్డేట్ కోసం ఏమైనా చేస్తున్నారా అనే డౌట్ అయితే వస్తుంది. అయితే చిరంజీవి గారి బర్త్డే ఆగస్ట్ 22వ తారీఖు కాబట్టి ఏదైనా టీజర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్యకాలం చూస్తున్నాము, దాదాపు 3 నెలలు 4 నెలల ముందు నుంచే టీజర్లు కావచ్చు, చిన్న అప్డేట్స్ వస్తుంటాయి. సో ఖచ్చితంగా సంక్రాంతి అల్లులో, లేదంటే మనకు మనశంకర్ వరప్రసాద్ ఈ సినిమా టైటిల్ కానీ, లేదంటే ఏదైనా చిన్న టీజర్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. ఎందుకంటే దాదాపు 3 షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది అంటున్నారు. ఏమంటారు? ఖచ్చితంగా ఇచ్చేస్తారు వాళ్ళు దీనికి సంబంధించి. ఎందుకంటే నమ్మకం కలగాలి కదా, ఇది వచ్చేస్తుంది ఖచ్చితంగా సంక్రాంతికి ఉంటుందని. ఇప్పుడు నమ్మకం వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే మన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశాడు అనిల్ రావిపూడి. చాలా క్లారిటీతో ఉంటున్నాడు ఆయన. ఈ సినిమా కూడా అంతే క్లారిటీతో చేస్తున్నాడు. కాబట్టి 100% సంక్రాంతికి బరిలో మాత్రం చిరంజీవి గారి సినిమా ఇది ఉండబోతుంది. అందులో ఎలాంటి సందేహాలు అయితే లేవు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సంబంధించి ఆ సినిమా చూసిన తర్వాత చిరంజీవి గారికి చాలా నమ్మకం కలిగింది అనిల్ రావిపూడి గారి మీద. అదిగాక గతంలో చూసుకుంటే ఎక్కడ కూడా ఫ్లాప్స్ లేవు. దాదాపు ఇప్పుడు 8 హిట్లతో దాదాపు ట్రిపుల్ హ్యాట్రిక్ దిశగా ఉన్నారు. సో చిరంజీవి గారు ట్రిపుల్ హ్యాట్రిక్ అనేది ఇవ్వబోతున్నారు అనిల్ రావిపూడికి అంటే ఏమంటారు? అంతే అవుతుంది. ఇప్పుడు 9 వచ్చినాయి అంటే 3 3 9. కాబట్టి అది చిరంజీవి గారి చేతుల మీదుగా జరగబోవడం అనేది విశేషంగా చెప్పాలి. మెగాస్టార్ కదా పైగా. అదొకటి. అందులో ఏంటంటే చిరంజీవి గారి పాత్ర మీద రకరకాల టాక్స్ వస్తున్నాయి. సిఈడి ఆఫీసర్ అని కొందరు అంటున్నారు, డ్రిల్ మాస్టర్ అని కొందరు అంటున్నారు. ఒక డ్యూయల్ రోలా, మళ్ళీ వెంకటేష్ పాత్ర అది ఏమిటి అంటే నీ చిన్న పాత్ర లేకపోతే పెద్ద పాత్ర వెంకటేష్ది, ఇది మల్టీ స్టార్ మూవీ అనుకోవాలా? ఇలాంటి సందేహాలు అయితే చాలా ఉన్నాయి. దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం అయితే డైరెక్టర్ గారి మీద ఉంది. అంటే సినిమా రిలీజ్ దగ్గర పడినప్పుడు ఈ సినిమా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు చూడాల్సిందే. అయితే 80s 90sలో వాస్తవం చెప్పాలంటే మల్టీ స్టార్ సినిమాల హవా బాగా నడిచిందని చెప్పుకోవాలి. అది బాలీవుడ్లో. గతంలో అంతకుముందు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, శోభన్ బాబు కావచ్చు, అందరూ కూడా వాళ్ళు మల్టీ స్టార్ సినిమాలు తీశారు. కానీ ఈ నలుగురు మాత్రం మల్టీ స్టార్ సినిమాలు తీసినటువంటి దాఖలాలు పెద్దగా లేవు. అయితే అప్పుడు చేయాల్సినటువంటి ఒక మల్టీ స్టార్ ఇప్పుడు మొదలవుతున్నాయంటే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు? అది దిగి వస్తున్నారండి హీరోలు. జనం థియేటర్ రాకపోవడంతో వీడు దిగి వచ్చి చేసి ఇదిగో మేము కలిసి చేస్తున్నాం మీరు చూడండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది సరికొత్త పరిణామం అని చెప్పాల్సి వస్తుంది. సాధారణంగా సమవుజ్యులుగా ఉన్న వాళ్ళు కలిసి యాక్ట్ చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే నాగయ్య గారు, నారాయణరావు గారు ఒక తరంలో సూపర్ స్టార్స్. వాళ్ళు కూడా కలిసి చేశారు. ఆ తర్వాత వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు సూపర్ స్టార్సే. వాళ్ళు కలిసి దాదాపు ఒక 20 సినిమాల దాకా కలిసి చేశారు. ఆ తర్వాత సూపర్ స్టార్స్ ఎవరంటే కృష్ణ గారు, సోనబాబు గారు. సాధారణంగా ఇది చాలా పర్టికులర్గా వాళ్ళు ఎవరి పేరు ముందు వేయాలనేది ఈ సినిమాలో వస్తుంది. అప్పుడు ఏం పేరు లేకుండా మీ అభిమాన హీరోలు అని పెట్టి వేసేవాళ్ళు. ఆ టైటిల్ కూడా వాళ్ళ పేరు లేకుండా. ఎందుకంటే ఎవరిని హట్ చేయకూడదు. వీళ్ళు కూడా షరతులు పెట్టేవాళ్ళు ఏమో తెలియదు, లేకపోతే అభిమానం కోసమో మొత్తానికి ఏదైనా కానీ అట్లా చేసేవాళ్ళు. అలాంటిది సోనబాబు గారు, కృష్ణ గారు కూడా మల్టీస్టార్ సినిమాలు చేశారు. అప్పుడు అట్లా ట్రెండ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే సమవుజ్యులుగా ఉన్న వాళ్ళు కలిసి చేయడానికి ఇష్టపడతలేదు మన తెలుగులో ముఖ్యంగా. కొంతకాలం పాటు అది ఉంది. ఇప్పుడు మారిపోయి మరి ఆ నలుగురిలో వెంకటేష్ గారు చిరంజీవి గారు కలవటం కానీ, మళ్ళీ రీసెంట్గా వెంకటేష్ గారు నేను బాలకృష్ణ గారితో చేస్తున్నానని చెప్పడం కానీ చూస్తుంటే అసలు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు కూడా కలిసి చేస్తారా? ఒకవేళ ఏమన్నా బాలయ్య బాబు కూడా దీంట్లో ఏమైనా ఎంట్రీ అవ్వబోతున్నారా ఈ సినిమాలో క్లైమాక్స్లో ఏమన్నా? ఎందుకంటే ఈ మధ్యన టాక్ వచ్చింది
వెంకటేష్ గారు అన్నది చిన్న సినిమానా పెద్ద సినిమానా, అదే ఒకవేళ గెస్ట్ అపీరెన్సా, అనిల్ రావిపూడి గారు ఎట్లా సినిమా ఉంది కదా బాలయ్య బాబుకి, అవును అవును. ఒకవేళ మెరుపులాగా ఆయన మెరిపించేస్తే అనే ఆలోచన వచ్చిందా, ఏమి అంటే తెలియదు. సంక్రాంతికి వస్తుందని చూసాం. సంక్రాంతి అల్లుళ్ళు అన్నట్టుగా ఇది సీక్వెల్ అన్నట్టు ఫస్ట్లో స్టార్టింగ్ అని అన్నారు. సో దానికి మళ్ళీ సీక్వెల్గా బాలకృష్ణ లాస్ట్ ఎండింగ్లోకి వచ్చి కనిపించబోతూ అనిల్ రావిపూడి గారి సినిమాకి ఇక్కడ లీడ్ అయిపోతున్నారని చెప్పి కూడా అనుకోవచ్చు. అదే అనుకోవాల్సి వస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అన్నారు కాబట్టి, ఇందులో వెంకటేష్ గారిని కూడా పెట్టారు కాబట్టి ఆ కథే కంటిన్యూ అయ్యిందా, కొత్త పాత్రగా చిరంజీవి గారు ఎంటర్ అయ్యారా, మరి ఐశ్వర్య రాజేష్ వీళ్ళు లేరుగా, నయనతార వచ్చింది కదా, వీళ్ళు డౌట్లు అయితే ఉన్నాయి మొత్తానికి. ఏదేమైనా మరి బాలయ్య బాబుతో అనిల్ రావిపూడి గారు చేస్తే కానీ మల్టీ స్టార్ చేస్తే ఖచ్చితంగా బాలయ్య బాబు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు చేస్తే డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది వీళ్ళది. సో ఇంత ఫాస్ట్గా ఫస్ట్ షెడ్యూల్ కావచ్చు, సెకండ్ షెడ్యూల్ కావచ్చు, ఇప్పుడు థర్డ్ షెడ్యూల్ ఇంత ఫాస్ట్గా పూర్తి చేసుకోవడం ఎలా చూడాలంటారు? అది ప్లానింగ్ అండి, ఖచ్చితంగా ఆ ప్లానింగ్తో చేస్తున్నారు ఆయన. ఇంత ఫాస్ట్గా అనేది పూరి జగన్నాథ్ గారి తర్వాత మళ్ళీ ఇప్పుడు క్రిష్ గారు అంతే. ఇది నేర్చుకోవాలి మిగతా డైరెక్టర్లు కూడా. మనం వర్క్ అంటే లేట్ చేయకుండా, ముఖ్యంగా ఒక డైరెక్టర్ మీద నమ్మకం ఉన్నప్పుడు కూడా హీరోలు కోఆపరేట్ చేస్తారండి. ఇక్కడ చిరంజీవి గారు చేసింది అదే, ఆయన కోఆపరేట్ చేసి డేట్స్ ఇచ్చేయటం. అది ఒక డైరెక్టర్ మీద నమ్మకం, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటే వీళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు, సినిమా కూడా బాగా వస్తుంది, అనుకున్న దానికన్నా బాగా వస్తుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా అనిల్ రావిపూడి గారికి ట్రిపుల్ హ్యాట్రిక్ ఇవ్వబోతున్నారంటే అవుననే సమాధానం వస్తుంది. అదిగా ఇంత ఫాస్ట్గా షూటింగ్స్ కంప్లీట్ చేసుకుంటున్నారంటే అప్పట్లో ఉండేటువంటి చిరంజీవి గారు మళ్ళీ చూస్తున్నాం అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే.